దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. కొబ్బరికాయలు కొడుతూ సమ్మక్క సారలమ్మలకు మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో అక్కడ పనిచేస్తున్న అమ్మవార్ల సేవకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భక్తులు కొట్టే కొబ్బరికాయలు వారికి తగిలి గాయాలవుతున్నాయని తెలిపారు. భక్తులు తీర్చుకునే మొక్కులు తమ ప్రాణాల మీదకు వస్తున్నాయని సేవకులు వాపోతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే అమ్మవారు ఒకసారి దర్శనమిచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మేడారం మహాజాతరలో సమ్మక్క గద్దె వద్ద ఉన్నాము. ఈరోజు చూడొచ్చు, ఆదివారం కావడంతో పూర్తిగా సమ్మక్కను దర్శనం చేసుకునేందుకైతే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అమ్మవారిని కోరికలు తీర్చుకునే క్రమంలో అయితే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. తమ ఆ కోరికను తీర్చిన భక్తులు బంగారం రూపంలో బెల్లంను సమర్పిస్తుంటే మరికొంతమంది కొత్త కోరికలు కోరుకునేందుకైతే పసుపు కుంకుమ చీర సారెలతో వచ్చి ఇలా ముడుపులు కడుతుంటారు. ఇది సమ్మక్క గద్దెకు ముడుపులు కట్టడం అంటారు అనమాట. ఈ ముడుపులు కట్టిన తర్వాత తమ కోరికలు తీర్చమ్మా, మమ్మల్ని కాపాడమ్మా సమ్మక్క అంటూ కోరుకుంటూ ఈ విధంగా ముడుపులు కట్టుకొని వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం మనం చూసి అయిన వారికి అయితే జరిగింది ఏదైతే వారు కోరుకున్న కోరికలు తీరడంతోనే వారు బంగారాన్ని కొలువుగా తీసుకొని ఈ విధంగా నెత్తిన పెట్టుకొని తమ గ్రామం తమ ఇంటి వద్ద నుంచి పూజ చేసుకొని సమ్మక్క వద్దకు తీసుకొస్తారు. ప్రతి మాఘ శుద్ధ పౌర్ణమి 2 ఏళ్లకు ఒక్కసారి జరిగేటువంటి సమ్మక్క జాతర అయితే ఈసారి ప్రారంభం కాబోతుంది. ఈ నెల 21 నుండి 24 వరకు అంటే 25వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో సమ్మక్క జాతర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం సమ్మక్క గద్దె వద్ద ఉన్నాం. మనతో మాట్లాడడానికి సమ్మక్క ఉన్నటువంటి గద్దె వద్ద సేవకులు, పూజారులు, వాటి కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈరోజు సమ్మక్క గద్దెల దగ్గర విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి ఏ విధంగా చేస్తున్నారు? నెత్తిన హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నారు? భక్తులు వేసే కానుకలకు, వాళ్ళు వేసే ఎత్తు బంగారాలకు మాకు దెబ్బలు తాకకుండా మేము హెల్మెట్ పెట్టుకుంటున్నాం. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు చేస్తారు? మీ పూజ ఎట్లా ఉంటుంది? మేము 5:30కు వచ్చిన మార్నింగ్, ఈవినింగ్ 11:30 వరకు ఇక్కడే ఉండాలి. వాళ్ళ భక్తులు వచ్చే వాళ్ళకు బొట్టు పెట్టాలి, కానుకలు ఇవ్వాలి, అవన్నీ చేయాలి వాళ్ళకి. కానీ ఇప్పుడు వచ్చే జనాలకు అన్ని తోపులాటలో అందరు నెట్టుకోవడం, అదే అట్లా ఇట్లా అవుతుంది. కాళ్ళకు దెబ్బలు రావడం, గాజులు కుచ్చుకోవడం అట్లా అవుతుంది. అంటే ఎట్లా అంటారు? మిమ్మల్ని ఏమంటారు, ఏమని పిలుస్తారు? మమ్మల్ని ఇక్కడ పూజారులు అంటారు. ఇక్కడ నేను ఈ సమ్మక్క వాళ్ళకి ఆడబిడ్డని, సిద్ధమైన వాళ్ళకి ఆడబిడ్డని ఇక్కడ పూజారులు అంటారు. మమ్మల్ని సమ్మక్క పూజారులు అంటారు. ఇంకెవరెవరు ఉంటారు సిద్ధమైన వారితో? ఇంకెవరు ఉంటారు? ఇంకా సిద్ధమైన వాళ్ళు అంటే ఇక చందోళ్ళు చాలా మంది ఉంటారు. ఇక మేడారంలో దాదాపు సిద్ధమైన వాళ్ళందరూ పూజారులే. సమ్మక్కకు ఆడబిడ్డలు అంటారు మిమ్మల్ని, కాబట్టి ఆమె సేవ చేస్తుంటారు. మీరు సేవ చేసుకుంటాం. ఈ నెల 21 నుంచి ఇక మొత్తం ఇక్కడే ఉంటాం మేము. ఇక మీరు చెప్పండి, ఉదయం నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు, కాళ్ళకు దెబ్బలు తాకుతున్నాయి అంటే కొంతమంది విసిరేస్తుంటారు, కొబ్బరికాయలు కొడుతుంటారు. మీకు ఎట్లా ఉంది అసలు? మాకు మీద తగులుతాయి, తగిలినా కానీ తల్లి కానీ మొక్కులని అందిస్తూ ఉంటాం, కానుకలు అందిస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. భక్తులకు భరిస్తుంటారు, అమ్మ కోసం భరిస్తారు. అమ్మ కోసం భరిస్తూ వాళ్ళకి కానుకలు ఇచ్చడం, వాళ్ళని సంతోషంగా ఉంచుతాం వాళ్ళని సంతోషంగా. ఈ విధంగా చెప్తున్నారు. అమ్మవారికి సేవ చేయడమే కాకుండా అమ్మవారికి దర్శనం కోసం వచ్చేటువంటి వారి కోసము మేము ప్రాణాలకు తెగించి ఇక్కడ పనులు చేస్తున్నాము, మాకు నెత్తిన హెల్మెట్ పెట్టుకొని ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాం అని చెప్పేసి సిద్ధమైన వంశస్థులు చెప్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైనా మేడారం మహాజాతరలో ప్రతి ఆదివారం, బుధవారమే జనసంద్రోహం ఎక్కువగా ఉండేది. కానీ గత వారం రోజుల నుంచి రోజు జనసంద్రోహం బాగా పెరుగుతుంది. అమ్మవారిని పూజించి అధిక సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని కొలువు తీసుకుంటున్నారు, అమ్మవారిని వేడుకుంటున్నారు. అమ్మ రక్షించమ్మా, మేడారం సమ్మక్క సారలమ్మ కాపాడమ్మా, మమ్మల్ని దీవించమ్మా అంటూ ఆప్యాయతగా అమ్మవారిని కొలుచుకుంటూ ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, పలు దేశాల నుంచి, విదేశాల నుంచి కూడా జనాలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 1 కోటి మందికి పైగా ఎక్కువగా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే అధికార గణాంకాలు చెప్తున్నాయి. మొత్తంగా మేడారం మహాజాతర అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే సమ్మక్క వద్ద ఉన్నటువంటి కోలాహలం అయితే మనం చూస్తున్నాం. అమ్మవార్లను దర్శించుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో అయితే మేడారం మహాజాతర ముందస్తుగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా